యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈ రోజున నేను దంత సంరక్షణ గురించి చెప్పబోతున్నాను. నేను యూట్యూబ్లో చాలామంది డెంటల్ డాక్టర్లు చెప్పినటువంటి విషయాలని క్రోడీకరించి ముఖ్యంగా 3 పాయింట్లు మీకు తెలియజేస్తాను. ఈ 3 పాయింట్లని ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఎప్పటికీ కూడా దంత సమస్యలు అనేవి రావు. ఇవన్నీ మనకు తెలిసినట్లే ఉంటాయి, కానీ చిన్నప్పటి నుండి మనం పుస్తకాల్లో నేర్చి చదివినటువంటి విషయాలే, కొత్త విషయాలేం కావు. కానీ పాటించే వాళ్ళు 95% ఈ టిప్స్ని పాటించిన వాళ్ళే ఎక్కువ మంది. కాబట్టి ఈ రోజు నుండి మీకు ఎవరికైతే పళ్ళు సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ 3 టిప్స్ని పాటించాలి. ఫస్ట్, నెంబర్ 1, ఉదయము లేచిన వెంటనే మనం బ్రష్ చేసుకోవాలి. అదేవిధంగా రాత్రి పడుకునే ముందు కూడా బ్రష్ చేయాలి. అంటే రోజుకి 2 సార్లు ఖచ్చితంగా బ్రష్ చేయగలగాలి. నెంబర్ 2, మనము ఏ ఆహారం తిన్నా, ద్రవ పదార్థాలు, లిక్విడ్స్ ఏవి త్రాగినా ఖచ్చితంగా నోటిని పొక్కల్నించి క్లీన్ చేసుకోవాలి. నెంబర్ 3, కుటుంబ సభ్యుల అందరి బ్రష్లు కలిపి ఒకే దగ్గర ఉంచకూడదు. ఎందుకంటే మనం జనరల్గా కుటుంబంలో 5 ఉంటే ఆ 5 బ్రష్లు కూడా ఒకే బాక్స్లో పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఎవరికైనా దంత సమస్య ఉన్నప్పుడు ఒకరి నుండి ఒకరికి ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విడివిడిగా చిన్నపిల్లలైనా పెద్దలైనా ప్రతి ఒక్కరి బ్రష్ విడివిడిగా ఉంచగలగాలి. ఈ 3 టిప్స్ పాటించినట్లయితే మీకు 100% దంత సమస్యలు అనేవి రావు.